వీటికి అన్నమలై రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ గల నాయకులను వదులుకుంటూ పోవడం మంచిది కాదంటూ కూడా హితవు పలికారు. రాజీనామాను ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ ఎదుగుదలకు అన్నమలై ఎంతో కృషి చేశారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. చందు, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా దానిపైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ అన్నామలై 6 ఏళ్ల కింద ఐపీఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనకు తమిళనాడులో బీజేపీకి గుర్తింపు కూడా తీసుకొచ్చాడు. ముఖ్యంగా అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. అదే ఇలాంటి నేతలు పార్టీని వీడడం వల్ల బీజేపీకి చాలా నష్టం కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే రాజీనామా ఇస్తే అందుకు గల కారణాలు తెలుసుకోవాలి, వారితో మాట్లాడాలి అంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. అదేవిధంగా తనకేదైతే జరిగిందో అదే అన్నామలై కూడా బీజేపీలో అదే జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన విషయాలను కేంద్ర పెద్దల దృష్టికి తాను తీసుకువెళ్ళాను. ముఖ్యంగా పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నించినా కూడా తనను ఎవరూ కలవలేదు. చివరికి రాజీనామా లేఖ ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు కూడా వచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చానో కూడా అడగకుండా రాజీనామాను కూడా ఆమోదించారు. తాను కూడా బయటకు వచ్చి దాదాపు 7 అవుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా స్పందించలేదు. నేను కూడా ఏ పార్టీకి వెళ్ళలేదు, ఏ పార్టీలో కూడా వెళ్ళను అంటూ కూడా రాజాసింగ్ చెప్పుకొచ్చారు. మరోవైపు నాలాంటి వాళ్ళు కావచ్చు, అన్నామలై లాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉందంటూ కూడా చెప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళు బాధపడితే రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా పిలిపించి మాట్లాడాలంటూ కూడా అన్నామలైకి రాజాసింగ్ సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో ప్రకంపనలు అయితే అన్నామలై రాజీనామాతో వచ్చిన నేపథ్యంలో రాజాసింగ్ కూడా స్పందించింది. ఇక్కడ రాజాసింగ్ ఇప్పటికే 2 సార్లు బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ముఖ్యంగా రాజాసింగ్ కూడా తన ఆవేదన గతంలో కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది నేతలు, అంటే హైదరాబాద్ సంబంధించి కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇట్లా హైదరాబాద్ సంబంధించిన కొంతమంది నేతలే బీజేపీ పార్టీలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. వారు చెప్పిందే వేదంలా భావిస్తున్నారు. ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించలేని పరిస్థితి ఈ పార్టీలో ఉంది. ఖచ్చితంగా ఈ పార్టీలో తాను ఇమ్మడలేకపోతున్నానంటూ కూడా ఆయన బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అన్నామలైకి సంబంధించి కూడా రాజీనామా చేస్తుంటే వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా రాజీనామాను ఆమోదించారు. ఈ క్రమంలో అన్నామలై, రాజాసింగ్ ఇద్దరిది కూడా సేమ్ రాజీనామా సంబంధించి సేమ్ ఫిలాసఫీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇట్లా పార్టీ నుంచి పోతుంటే ఎందుకు పోతున్నారు పార్టీ నుంచి, అసలు వాళ్ళు చెప్పేది ఏంటి, అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే అంశాలన్నిటి కూడా అధిష్టానం కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కానీ అలాంటి ప్రయత్నాన్ని కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అనే ఆవేదనను కూడా రాజాసింగ్ వ్యక్తం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019 సంవత్సరంలో ఐపీఎస్ ఉద్యోగానికి అన్నామలై రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. అప్పటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని బలంగా తీసుకొచ్చే ప్రయత్నానికి అయితే అన్నామలై కొనసాగించారు. మరోవైపు అన్నామలైకి సంబంధించి ఏదైతే గత ఎన్నికలకు ముందు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు ముందు బీజేపీ అన్నాడీఎంతో పొత్తుకు వెళ్లడాన్ని కూడా అన్నామలై వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను తప్పించడంతో పాటు 25 స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది. అన్నింటిలో కూడా బీజేపీ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి తమిళనాడులో కనిపించింది. ఈ నేపథ్యంలోనే అటు అన్నామలై కూడా చాలా అలక వహించారు. ముఖ్యంగా తానుగా బీజేపీలో ఇమ్మడలేనటువంటి ఒక ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా అమిత్ షాను కలిసి అమిత్ షాతో భేటీ అయి తన రాజీనామాను ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా రాజీనామాను ఆమోదించిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూడండి, ఇక్కడ రాష్ట్రంలో రాజాసింగ్ కూడా అంటే దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలిచారు. హైదరాబాద్లో కూడా రాజాసింగ్కు పెద్ద ఎత్తున ఇమేజ్ ఉంది. ఈ హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రాజాసింగ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం రాజాసింగ్ లాంటి నేతను పక్కన పెట్టడంపై కూడా బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు కూడా దీనిపైన నాయకత్వంపై కొద్దిగా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ లాంటి నేతలు కేంద్రంలో చాలా కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు చెప్పిందే ఇక్కడ వేదంలా నడుస్తున్న పరిస్థితుల్లో రాజాసింగ్ లాంటి నేతలను మళ్ళీ బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే ఎవరు చేయనటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ కూడా అన్నామలై రాజీనామా సంబంధించి స్పందించాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా బీజేపీలోని కింది స్థాయి నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. చందు.